వెల్కమ్ టు యూఎస్ ఇన్ఫో ఛానల్. ఈరోజు జరిగినటువంటి సోషల్ స్టడీస్ సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్లు తెలుగులో చూసుకుంటే, నెల్లూరి కేశవరెడ్డి తన రచన ఎవరికి అంకితం చేశాడు అనేది క్వశ్చను. జగము ఎల్ల అనేది ఏ సంధి అని అడగటం జరిగింది. మా రాజు సుకుమారుడు అనేది ఏ సంధి అని అడగటం జరిగింది. అలాగే స్కందం యొక్క అర్థం అని అడగటం జరిగింది. కంద పద్యాలలో వచ్చు గణాల గురించి అడిగారు. నిశ్చల ప్రకృతి అని అడగటం జరిగింది. కృపానం నానార్థాలు అడగటం జరిగింది. మాంసాన్ని కాంక్షించేది ఏదైనా అడగటం జరిగింది. కాకతీయ పత్రిక నడిపిన స్థాపకులు ఎవరని అడిగారు. అలాగే సోషల్లో చూసుకుంటే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం గురించి అడగటం జరిగింది. నెక్స్ట్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుందని అడగటం జరిగింది. నెక్స్ట్ కేంద్ర కార్మిక వలసల చట్టం ఏ సంవత్సరంలో చేశారని అడగటం జరిగింది. నెక్స్ట్ జూట్ ఉత్పత్తుల ఫ్యాక్టరీలు ఎక్కువగా ఎక్కడ నిర్మితమైనయని అడగటం జరిగింది. నెక్స్ట్ నారసింహుని విష్ణుమూర్తిగా చూపిన 15వ గుహలు ఎవరి కాలానికి చెందినవి అని అడగటం జరిగింది. ఏ సభలో సభ్యత్వం లేని వాళ్ళు ఒక సభకి చైర్మన్గా వ్యవహరిస్తారని అడగటం జరిగింది. నెక్స్ట్ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు కింది వాటిలోనే అడగటం జరిగింది. కాకతీయ రాజ్యంలో బంగారు నాణెం పేరు డాష్. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళితే అని డాష్. ఒక వ్యక్తి జర్మనీ నుంచి ఇండియాకి వస్తే అతనికి లభించని హక్కు అని అడగటం జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వారి కనీస వయసు. అలాగే 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందని అడగటం జరిగింది. నెక్స్ట్ జనాభా పెరుగుదలతో ఎవరికి సంబంధం లేదు కింది వాటిలో అని అడగటం జరిగింది. నెక్స్ట్ కేంద్ర జాబితాల అంశంపై ఎవరు చట్టాలు చేస్తారని అడగటం జరిగింది. చరిత్ర ప్లస్ అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, దృశ్య శ్రవణ అని జతపరచడాలు అడగటం జరిగింది. నెక్స్ట్ సంగ్రహణాత్మకం నిర్మాణక మూల్యాంకనంలో దేనికి తక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తారు అని అడగటం. నెక్స్ట్ అల్యూమినియం శుద్ధిలో ముదురు ఎరుపు రంగులో ఎక్కువగా ఉపయోగించే లోహం అని అడిగారు. 1946 క్యాబినెట్ మిషన్లోని సభ్యులు. నెక్స్ట్ ఏ భారతీయ ఉద్యమమును ఎక్కువ పల్లెటూరులో వ్యాపించలేదు అని అడిగారు. ముసాయిదా రాజ్యాంగానికి అధికారాలు ఎన్ని, షెడ్యూల్ ఎన్ని అని అడిగారు. భూ ఆవరణ వ్యవస్థలో 75% దుమ్ము, తేమ, గాలి, వాతావరణం ఈ ఆవరణంలో ఉంటుంది. ఏ ఆవరణం. నెక్స్ట్ గాజులు అగాధం యువి ఆకారపు లోయలు నీటితో సంబంధం లేకుండా ఏర్పడేవి అని అడిగిండు. మెగాలిథిక్ అర్థం ఏంటి అని అడిగారు. లావాతో ఏర్పడిన శిలలు ఏమంటారు. భారతదేశంలో పురాతన పనిముట్లు వాడి చేసే వ్యవసాయాన్ని ఏమంటారు అని అడిగారు. 2017-18 అధిక శాతం ఉపాధిని కలిగించిన రంగం. కౌటిల్య అర్థశాస్త్రం గురించి. నెక్స్ట్ మహాజనపదాల్లో పెద్ద భూస్వాములని ఏమని పిలుస్తారని అడగటం జరిగింది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.